ఆంధ్ర బెటాలియన్ ఏలూరు వింగ్ 19 పరిధిలో జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలోని గురువారం నాడు ఎన్సీసీ క్యాడెట్లకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారని ప్రధాన ఉపాధ్యాయురాలు కోనేటి లవకుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 41 మంది క్యాడెట్లు హాజరయ్యారు. ఈ క్యాడెట్లకు 2 ఏళ్ల పాటు మిలిటరీ డ్రిల్, ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్ శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ పొందేందుకు ఈ క్యాడెట్లు తుది పరీక్షకు హాజరయ్యారని ఆమె వివరించారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు లెఫ్టినెంట్ కర్నల్ రిషబ్ సిన్హా, మరో అధికారి దుమిని, మరో ఇతర ఎన్సీసీ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగిందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్సీసీ ద్వారా విద్యా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని జంగారెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం లవకుమారి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ కేర్ టేకర్ సిహెచ్ గంగరాజు, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ ఎం విజయప్రకాష్, స్టాఫ్ సెక్రటరీ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు. గురువారం నాడు నగరంలోని ఎంవీపీ కాలనీలో సమతా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం నిర్వహించింది. స్ఫూర్తి న్యూస్, ధనంజయ కుమార్, విశాఖ సిటీ. And if we don't create an awareness and if we don't correct that mistake which is done by the previous people, then there will be a lot of problem for not only your generation, for the upcoming generations. So as nature is limited and nature is for everybody, it's a minimum responsibility to protect the nature. Marine, so definitely మనందరికీ కూడా రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే I can't go and teach anything to Hyderabad because they don't know what is beach. Obvious, yes, right. సో నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మనకి ఏదైతే బీచెస్ ఉన్నాయి, తర్వాత సీస్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. కాబట్టి బీచెస్ ద సీస్ ఆర్ ద ఓషన్స్ ఆక్యుపై 90 what is the percent they occupy? 97% of the water. Yes. So ఈ బీచెస్ ని how are they important to us? మనకి ఫస్ట్ నుంచి తెలిసింది ఏంటంటే, ప్లీజ్ గివ్ us lot of can I get some answers please? Please give us lot of oxygen, but do you know that oceans give us more oxygen than trees? సో ఏదైతే ఆక్సిజన్ జనరేట్ అవుతుందో మనకి ట్రీస్ కన్నా, ల్యాండ్స్కేప్ కన్నా ఉన్నది ఆక్సిజన్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఓషన్స్ మీద జనరేట్ అవుతుంది. సో అలాంటి ఓషన్స్ని మనం ఎలా కాపాడుకోవాలనేది నేను మీతో మాట్లాడడం, మన వైజాగ్ వాళ్ళతో, కోస్టల్ పీపుల్తో మాట్లాడాలనే యాక్ట్. దాన్ ఐ గో అండ్ టాక్ టు ద నాన్ ఓషన్స్ ఆర్ నాన్ బీచెస్ పీపుల్. ఓకే, బికాస్ యూ గైస్ గో అండ్ చిల్ అవుట్ ఇన్ ద beaches. Yes. So what is there in the beach? What is there in the sea? You must know. చదువుకుంటాం. నైట్రోజన్ 78%. అయితే ఎక్కువ శాతం ఉన్న నైట్రోజన్ మనకు ఉపయోగం ఉండదు. బట్ తక్కువ 20% ఉన్న ఆక్సిజన్ మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన సిస్టంలో కావలసిన ఎనర్జీ కానీ, కావలసిన మిగతా సబ్స్టెన్సెస్ కానీ ఆక్సిజన్ ద్వారా వేరే టిష్యూస్కి, వేరే కణాలకి అందిస్తూ ఉంటుంది మన బ్లడ్ సిస్టంలో. అయితే ఈ ఆక్సిజన్ కూడా మనం పీల్చుకుంటున్నప్పుడు లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ నుంచి మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది.